గురువు కింద, ఉపాధ్యాయుడి కింద పెద్దవాళ్ళు కూడా గౌరవం ఇచ్చే మీరు ఒక కామెడీ ఆర్టిస్ట్‌గా ఎందుకు టర్న్ అయ్యారు అసలు? యాక్చువల్లీ ఏంటంటే నేను నా జీవితంలో కొన్ని ఫేస్ చేసిన. నేను చిన్నప్పటికెళ్ళి కూడా అందరూ మాట్లాడితే ఒక రకంగా, నేను మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే నవ్వేటోళ్ళు. హ్మ్. అదొక విచిత్రం అనిపించేది. అంటే నేను మాట్లాడితే నవ్వు, కానీ అప్పుడు అంత తెలిసేది కాదు. ఆ తర్వాత నేను టీచర్ అయిన తర్వాత హ్మ్. కొన్ని ఫేస్ చేసిన. అంటే నాకు నా తల్లి నేర్పినటువంటి భాష ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని ఫేస్ చేయడం జరిగింది హ్మ్. నెగిటివ్గా. ఇది కాదు డైలెక్ట్ మీద. దానికి కాబట్టి నా భాషలో ఉన్నటువంటి మాధుర్యం చెప్పగలగాలని డిసైడ్ అయినా. హ్మ్. కాబట్టి ఒక పక్క ఇటు టీచర్గా పనిచేస్తూనే ఈ కామెడీ అనేది గౌరవప్రదంగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో డబల్ మీనింగ్ కామెడీలు చేస్తే మనం విన్న నెగటివ్ షేడ్స్ వస్తాయి కావచ్చు, లేకపోతే మామూలుగా డబల్ మీనింగ్లు మాట్లాడతారు అదే అనుకుంటాం. హ్మ్. అది కాదు అని నిరూపించడం కోసం, చేయడం కోసం నా ప్రయత్నం జరిగింది వాస్తవంగా. అందుకోసమనే ఎక్కడ కూడా ఏ వల్గర్ లేకుండా కామెడీని బేస్ చేసుకొని నేను అటు టీచర్గా ప్రయాణం చేస్తూ ఇటు కామెడీని కూడా ఆ భాషకు ఒక గౌరవము, ఆ కామెడీకి ఒక గౌరవం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ కుటుంబ సమేతంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఇప్పటివరకు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కడ వల్గర్ కంటెంట్ లేకుండా వాళ్ళ నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను బేస్ చేసుకొని హాస్యంతో కూడినటువంటి సందేశాత్మకమైనటువంటి లఘు చిత్రాలు ఇప్పటివరకు నేను తీయడం జరిగింది.